వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే ఇంద్ర పార్క్ దగ్గర అయితే కవిత గారు అయితే పెద్ద ధర్నా అయితే చేస్తూ ఉన్నారు. జియో నెంబర్ 3 ఏదైతే అమల్లో పెడతామని ఈ గవర్నమెంట్ చెప్తా ఉందో దానిపైన అమ్మాయిలకైతే చాలా ఇబ్బంది అయితే దీన్ని తీసుకురావడం వల్ల వాళ్ళ యువత బయటికి రాకలో ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు. మనతోనైతే అక్క పావని గౌడ్ అక్క అయితే ఉంది. అక్కతోనైతే అక్క నమస్తే అక్క. నమస్తే. అక్క చెప్పండి అక్క, ఈ రోజున ఇంత ఎత్తున ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఈరోజు మహిళా దినోత్సవం. ముందుగా మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసే దుస్థితి తీసుకొచ్చిన గుంపు మేస్త్రి పాలన అంతం కావాలని ఈ శివరాత్రి సందర్భంగా కోరుకుంటున్నాము. శివరాత్రి అంటేనే శివుడు అంటేనే అర్ధనారీశ్వరుడు. పార్వతీదేవికి తన తన సగభాగాన్ని ఇచ్చిండు. మేము సగం కూడా ఇయ్యమని కోరతలేము. మాకున్న రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ను మాకు ఇయ్యమని కొట్లాడుతున్నాము. దాన్ని రద్దు చేస్తూ ఏదైతే జీవో తీసుకొచ్చిండో దానివల్ల విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు కాయా కష్టం చేసి చదివిస్తారు. ఉద్యోగాలు ఆడపిల్లలు ఇంటి బయటికి రావడమే కష్టం. ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో కూడా ఆడపిల్లలు ఇంటి బయటికి రావడమే కష్టము. ఆడపిల్లను పుట్టనిద్దాం, చదవనిద్దాం, బ్రతకనిద్దాం అనుకుంటున్నారు. బేటీ బచావో బేటీ పడావో అని మస్తు చెప్తున్నారు ముచ్చట్లు. ఇవి ముచ్చట్లకే పరిమితం అవుతున్నాయి. ఆడపిల్లలను కడుపులో ఉన్నప్పుడే తుంచేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అవన్నీ పోవాలనేసి ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని రంగాలలో సగం స్థిరపడాలనేసి అందరు కోరుకుంటున్నారు. కానీ ఈ గుంపు మేస్త్రికి పరిపాలన చేత కాక అసలు ఏది తీసుకొస్తే ఏమైతుందో ఆయనకు తెలియక ఈ జీవో నెంబర్ 3 అయితే తీసుకొచ్చిండు. దీనివల్ల మహిళలు చాలా నష్టపోతారు, ఉద్యోగాల్లో చాలా నష్టపోతారు అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మేము జీవో నెంబర్ 3 రద్దు చేయాలనేసి మేము ధర్నాలు చేస్తున్నాం. కొంతమందికి మగవాళ్ళకి చెప్తున్నారంట, ఈ జీవో నెంబర్ 3 రద్దు చేయకపోతే మీకు జాబుల్లో ఏదో జరుగుతుందని చెప్తున్నారట. మేము అడిగేది 33% రిజర్వేషన్, ఇంకా ఎక్కువ కూడా అడుగుతలేము. ఉన్నదే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. దాన్ని రద్దు చేయడం ఏదైతే ఉన్నదో అది నిజంగా చెప్తున్నా నీచమైన చర్య. ఈ గుంపు మేస్త్రికి పరిపాలన చేతగాక ఎప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు. దీన్ని వెంటనే రద్దు చేసి తొందరగా రద్దు చేయాలని మహిళలందరి తరపున కోరుకుంటున్నాను నేను. ఇప్పుడిప్పుడే చూసుకున్నట్లయితే మహిళలు బయటికి వచ్చి రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ స్థిరపడే చూస్తూ ఉన్నాం. కానీ ఈ సందర్భంలో ఇలా తీసుకురావడానికి ఏ విధంగా ఖండించవచ్చు? తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ రాణిస్తున్నారు. బాపు కేసీఆర్ గారు స్థానిక సంస్థలల్లో 50% రిజర్వేషన్లు తీసుకొచ్చి వంటింట్లకే పరిమితం కాదు, ఆడవాళ్ళు పరిపాలన చేస్తే వాళ్ళకంటే ఎవరు బాగా చేయలేరు అనేసి నిరూపించిండ్రు కేసీఆర్ గారు. ఈయన కూడా చాతనైతే 50% రిజర్వేషన్ తీసుకురమ్మని చెప్పు. ఏదైనా దేంట్లో కూడా ఆడవాళ్లకు 50% ఇయ్యమని చెప్పమని కోరుకుంటున్నాము. ఎట్లా అంటారు ఇప్పుడు ఇప్పుడు మహిళలు అయితే ఉన్నారు, ఫ్రీ బస్సులు అన్ని ఇవన్నీ తీసుకొని వచ్చారు, ప్రజా పాలన అని చెప్పుకుంటూ. కానీ అసలైంది ఈ ఉద్యోగాల కాడ ఇలా వ్యతిరేకంగా ఉంటూ ఏదో బస్సులలో ఫ్రీ ఇస్తా ఉన్నారు, దాన్ని ఎలా ఖండిస్తారు? ఇప్పుడు బస్సులల్లో ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరికి లాభం? ఎవరైనా పేదవాళ్ళు రోజు పోయి తిరిగి వస్తారా? అదే మళ్ళీ ఉద్యోగులకే కదా లాభం. పెద్ద పెద్ద లక్షలల్లో జీతాలు తీసుకునేటోళ్ళకే కదా. ఏదన్నా పథకం తీసుకొస్తే రెండు అంటే అందరికీ బాగు కోరే విధంగా ఉండాలి. ఇప్పుడు అదేంటి ఫ్రీ బస్ అనేది అయితే తీసుకురావడం వల్ల ఆటో అన్నలు రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆటో అన్నలు ఆత్మహత్యలు కూడా తగ్గిపోవాలి. వాళ్ళకు కూడా ఉపాధి చూపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు సంసారం ఉంటుంది, వాళ్ళకు బిడ్డలు ఉంటారు. వాళ్ళు చదువులు చెప్పియాలి బిడ్డలకు. వాళ్ళకు ఈ సందర్భంగా కోరుకుంటానా ఆటో అన్నలకు కూడా నెలకు 15,000 12,000 ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఈ ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, బస్సులను అయితే పెంచలేదు, టైమింగ్స్ పెంచలేదు. అసలు బస్ స్టాండ్లకు పోతే మమ్మల్ని ఘోరంగా చూస్తున్నారు. బస్సులో సీట్లు లేవంటున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. మమ్మల్ని బస్సులో అసలు మాకే తిప్పలు తెచ్చే ప్రయత్నం చేసిండి గుంపు మేస్త్రి. ఫ్రీ బస్సు తేవడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుందో ఆయనకే తెలియాలిగా. అసెంబ్లీ ఎలక్షన్ లో ఏదైతే ఉందో ఫామ్ హౌస్ పంపించినాము, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే పాతలోకి పంపిస్తా అని చెప్తా ఉన్నారు, ఏ విధంగా తీసుకోవచ్చు? అసెంబ్లీ ఎన్నికలల్లో ఏం జరిగిందంటే మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. మొన్ననే ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద సభ పెట్టి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. అవి ఇచ్చింది అసలు ఆయన ఇచ్చిండా? ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండు, ఎప్పుడు ఎగ్జాములు పెట్టిండు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చిండు? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే గుంపు మేస్త్రి అవి ఇచ్చింది కేసీఆర్ గారు.
తెచ్చింది కేసీఆర్ గారు, ఉద్యోగాలు కల్పించింది కేసీఆర్ గారు. అది గుర్తెరిగి మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే ఈ గుంపు మేస్త్రి ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగిన దాకా బోడమల్లన్న అనే రకం అన్నమాట. నేనొస్తా అన్ని చేస్తా అని చెప్పిండు. ఆయన వచ్చిండు, ఏమి ఇయ్యలే ఇంతవరకు. ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు, ఆడోళ్ళను గుద్దుకునేటట్టు తన్నుకునేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఎట్లా చెప్తారు 90 రోజుల పరిపాలన అయితే కాంగ్రెస్ అయిపోయింది. దాని మీద సర్వే అంటే ఇప్పుడు మీరు చెప్పాలంటే ఏం చెప్పాల్సి చెప్తా. 90 రోజులు అయిపోయింది. 100 రోజులల్లా 100 రోజులు ఇంకొక 10 రోజులు ఉన్నది. ప్రతి దగ్గర ప్రశ్నిస్తాము. అసలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ 2 నెలల పాలనలా ఇంత తీవ్ర వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కరువు 2 కవల పిల్లలు లాంటి. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కరువు వచ్చింది. 9.5 ఏళ్లలో పచ్చగా ఉన్న తెలంగాణను ఈ కాంగ్రెస్ 2 నెలలలోనే బీడుబడ్డ భూములను చేసింది. ఇప్పుడు పొట్టకొచ్చింది వారి, నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. రైతన్నలు అరిగోస పడుతున్నారు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు రాక అది దాన్ని ఏమంటారు, కరెంటు రాక. ఇంకొకటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. శాసనసభలో మేము గెలుస్తాము, మేము గెలిచినాము అది ఇదని చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు గెలిచింది 1% ఓట్ల తేడాతోటి మాత్రమే మా మీద. అది గుర్తెరిగి మాట్లాడమని చెప్పుండి. ఇంకొకటి పార్లమెంట్ ఎన్నికలలో 12 స్థానాలు మేము గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ.